హాయ్ అండి. దిస్ ఈజ్ ప్రీవియస్ స్టేట్ పేపర్ క్వశ్చన్. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఎనీ 3 పాయింట్స్ ఆఫ్ ఏ ప్లేన్, దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఏబీసీలు ఒక తలములోని ఏవైనా 3 బిందువులు అయితే, అంటే 3 పాయింట్స్ అయితే, కింది వాటిలో సాధ్యం కానిది ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. చూడండి, ఒక 4 పాయింట్స్ అయితే ఇందులో 3 పాయింట్స్ తీసుకుంటే అందులో ఏది సాధ్యం కాదు ఈ 4 ఆప్షన్స్లో. మీకు ఆల్రెడీ ఏదన్నా ఒక ప్లేన్లో 3 పాయింట్స్ ఉన్నాయనుకోండి, పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటంటే, సపోజ్ ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అనుకోండి. సపోజ్ అంటే కొలీనియర్, ఒకే లైన్ మీద ఉండవచ్చు, డిఫరెంట్గా ఉండవచ్చు. కొలీనియర్ పాయింట్స్, నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే సరేకియాలు కానివి. సరేకియాలు అనుకోండి, సపోజ్ ఇలా ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. అంటే ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుంది. ఒకవేళ సరేకియాలు కాకపోతే, సపోజ్ ఏబిసి సరేకియాలు కాకపోతే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే సరేకియాలు కాని బిందువులతో నాన్ కొలీనియర్ పాయింట్స్తో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ ఫామ్ అవడానికి కండిషన్ ఏంటండి? అంటే ఏ 2 సైడ్స్ యాడ్ చేసినా కానీ థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలండి. థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇదైనా పాసిబుల్ అవుతుంది, ఇదైనా పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఏబీ ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ ఏసీ అయితే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈక్వల్ టు అయితే సరేకియాలు అవుతాయి, కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. 2 సిచ్యువేషన్స్ పాసిబుల్ అవుతాయి. కాబట్టి ఏబీ ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ ఏసీ ఆర్ ఈక్వల్ టు ఏసీ, అంటే 2 కండిషన్లు ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి 4th ఆల్సో కరెక్ట్. అంటే ఈ 3 సాధ్యమవుతాయి. సాధ్యం కానిది అడిగాడు కాబట్టి సాధ్యం కానిది అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. మనకి ఇప్పుడు ఆప్షన్స్లో 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి.